కొన్ని క్రాక్స్ వస్తాయి. ఆ క్రాక్ ఎందుకు వచ్చిందో రీజన్ తెలియకుండా మనం ఆ క్రాక్ ఫిల్లింగ్ చేసుకుంటే మీకు లాంగ్ రన్లో డిఫ్లెక్షన్ రావటం, స్లాబ్ మీద పాండింగ్ అవటం, కాంక్రీట్ పీల్ అవటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. 5 ఇంచెస్ కాంక్రీట్ని ఒక క్రాక్ పగిలింది అంటే ఇక్కడ పైన పెట్టే ఫిల్లింగ్ మెటీరియల్ అది ఆగుతుందా అనే దాన్ని మనం గమనించాలి. అదే మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఫస్ట్ ముందు అసలు ఈ బిల్డింగ్ ఏజ్ ఎంత, తర్వాత మీకు ఇప్పుడు ఉన్న కాంక్రీట్లో ఉన్న డెన్సిటీ ఎంత, ఆ తర్వాత ఆ క్రాక్ రావడానికి రీజన్ ఏంటి, మీకు ఇంటర్నల్గా స్టీల్ పొజిషన్ ఏంటి, ఇవన్నీ అనలైజ్ చేసి అప్పుడు ఫైనల్గా దానికి ట్రీట్మెంట్ అనేది ఉండాలి. అంతే తప్ప ఏదో మార్కెట్లో ఉన్న వస్తువులను పెట్టి ఆ పైన ఉన్న బ్రష్ బాండ్ అప్లై చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అందువల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.